ఆదివాసీ దినోత్సవ వేడుకలు కొమరం భీం విగ్రహావిష్కరణ చర్ల ఆగస్టు 9 నిజాం న్యూస్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కొమరం భీం విగ్రహావిష్కరణకు అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పోదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమాల్లో మార్కెటింగ్ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, ఆదివాసీ జేఏసీ నాయకులు, ప్రజలు సుమారు 2000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈనాటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆదివాసీ ముందు బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం. స్థానిక సర్పంచ్ గారికి, అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరి మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు ఎంతో శుభదినం. మనమందరం ఈరోజు కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఈ పట్టణంలో తెల్ల పట్టణంలో ఎంతో వైభవపేతంగా చేయడం మేము చాలా సంతోషిస్తున్నా. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి హక్కులన్నింటినీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలున్నా ఏ కేంద్ర ప్రభుత్వాలున్నా మనకున్న చట్టాలన్నింటినీ పరిరక్షించవలసినటువంటి గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నాయి. అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మనమందరం గిరిజనులను ఏకదాటిగా పోరాడి మనకున్నటువంటి హక్కులను, చట్టాలను అన్నింటినీ అమలుపరుచుకునేందుకు మనమందరం ప్రకటన బదులమై పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదికలో మనందరం కూడా సవినయంగా మనవేస్తున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించవలసినటువంటి గురుతర బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవేస్తున్నా. అంతేకాకుండా కూలి భూములకు చట్టాలు ఇస్తానన్నాం. తప్పనిసరిగా అందరికీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి తప్పకుండా ఇచ్చే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా అమలు చేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, మన ప్రాంతంలో ఉన్నటువంటి కరెంటు కానీ, మన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ మనం సమకూర్చుకొని ముందుకు పోవాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరిపై ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.